హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. ఫిషర్ అంటే ఏంటి మనం చిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫిషర్ అంటే ఏంటి, ఆ ఫిషర్ వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఫిషర్కి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అవైలబుల్గా ఉంది అనేది మీకు ఇవాళ నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన యానల్ కెనాల్ ఎలా ఉంటుంది అంటే, మన లిప్స్ ఎలా ఉంటుందో యానల్ కెనాల్ కూడా అలాగే ఉంటుంది. లిప్స్కి హై రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. సేమ్ అట్లా యానల్ కెనాల్కి కూడా రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది, నర్వ్ సప్లై కూడా రిచ్ ఉంటుంది. అందుకే మనకి ఏదైనా చిన్న గుల్లలైనా కానీ, ఎక్కువ నోట్ తెరిచినప్పుడు ఇట్లా కట్ అయినా కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. సేమ్ అట్లనే మోషన్ వే ద్వారం కూడా ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఆ లెవెల్ స్ట్రెచ్ అయినప్పుడు అందులోకి వెళ్ళి మోషన్ అనేది పాస్ చేయాలి. అట్లా కాకుండా మోషన్ గట్టిగా పాస్ చేసినప్పుడు ఒకసారి మోషన్ బయటకు వచ్చేటప్పుడు చీల్చుకుంటూ వస్తుంది అన్నట్టు. సో అట్లా చీలడం వల్ల అక్కడక్కడ కట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి, చీలికలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఇట్లా చిట్లిపోవడాన్ని ఫిషర్ అంటుంటాం అన్నట్టు. సో ఫిషర్ ఉండడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అనేది కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఈ మలబద్ధకం ద్వారానే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మలబద్ధకంలో ఏమవుతుందంటే, వాళ్ళు గట్టి మోషన్ పాస్ చేస్తూ ఉంటారు, ముక్కి పోతూ ఉంటారు, ఎక్కువ సార్లు మోషన్ పోతుంటారు. ఇవన్నీ కాన్స్టిపేషన్కి మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఇలా కాన్స్టిపేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ మోషన్ బయటకు వెళ్ళేటప్పుడు మొత్తం కట్ అయిపోయి వస్తుంటుంది. ఆ కట్ అయిన ప్లేస్లోనే విపరీతమైన మంట, నొప్పి, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి బ్లీడింగ్ పడే అవకాశాలు ఉంటాయి. ఆ బ్లీడింగ్ కూడా కొన్నిసార్లు స్టార్టింగ్లో పడుతుంది, తర్వాత లేదంటే మోషన్తో పాటు స్ట్రీక్స్ లాగా, తీగల్లాగా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మోషన్ అంతా అయిపోయిన తర్వాత చిట్లిపోయినట్టుగా ఉంటుంది, కమ్మోడికంతా చిట్లిపోయినట్టుగా ఉంటుంది. ఎంత నొప్పి, ఎంత మంట ఉంటుంది అంటే, నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే వీళ్ళు ఒక రకమైన ఏడుపు అనేది స్టార్ట్ అవుతుంది. ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళడానికి భయపడి మోషన్ ఆపేసుకుంటారు, విత్ హోల్డ్ చేసుకుంటుంటారు. దీనివల్ల మోషన్ ఇంకా గట్టిగా ఫామ్ అవుతూ ఉంటుంది. అట్లా గట్టిగా ఫామ్ అయ్యే కొద్ది కల్లా మోషన్ ఇంకా హార్డ్గా ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా 2-3 డేస్లో మళ్ళీ మోషన్ పోవాలి తప్పదు కాబట్టి అప్పుడు మళ్ళీ మొక్కుతారు. ఆ కట్టిన ప్లేస్లో మళ్ళీ కట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ కట్టిన ప్లేస్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ చర్మం అనేది చిన్నగా ఒక పులిపిరిలాగా తయారవుతూ ఉంటుంది. అంటే ఆ స్కిన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కట్ అయిన ప్లేస్ని క్లోజ్ చేయడానికి పక్కనున్న చర్మం కండలాగా పెరుగుతుంటుంది. దాన్ని మనం స్కిన్ ట్యాక్స్ అంటుంటాం. ఆ స్కిన్ ట్యాక్స్ అని చాలా మంది బయట పిలికల్ని చూసుకొని అవి పైల్స్ అని భయపడుతూ ఉంటారు. బట్ అవి స్కిన్ ట్యాగ్ ఉంది అంటే దాని కింద ఫిషర్ ఉంది అని అర్థం. సో ఇట్లా ఫిషర్ ఉన్న సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, విపరీతమైన పెయిన్, మంట, నొప్పి, కాన్స్టిపేషన్, విపరీతమైన బ్లీడింగ్, ఇట్లాంటివన్నీ మనకు యూజువల్ గా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఫిషర్ ఒక్కసారి వచ్చిందంటే అదంతా ఈజీగా పోదు. కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల కొంచెం రిలీఫ్ ఇస్తుంది, కానీ ఫిషర్ అనేది కంప్లీట్ హీల్ అవ్వదు. సో ఫిషర్ కి ఇప్పుడున్న లేటెస్ట్ సర్జరీ ఏంటి అసలు అంటే, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే ఆ సర్జరీ పేరు లేజర్ స్పింక్టరాటమీ అంటాం. సో మనము చాలా మంది కోతతో సర్జరీ చేస్తుంటారు, బ్లేడ్తో సర్జరీ చేస్తుంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఓసారి కంట్రోలింగ్ పవర్ అనేది పోయే అవకాశాలు ఉంటాయి. సో మోషన్ కంట్రోలింగ్ పవర్ వెళ్ళిందంటే మళ్ళీ డైపర్ మీదకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ మనం చేసే ఈ సర్జరీ ఏదైతే ఉందో లేజర్ స్పింక్టరాటమీ అంటాం. ఈ లేజర్ స్పింక్టరాటమీలో ఎటువంటి కోత కానీ, ఎటువంటి బ్లేడ్ కానీ యూజ్ చేయం. జస్ట్ లేజర్ తోటి ఆ స్పింక్టర్స్ ని కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, యానల్ కెనాల్ టైట్ గా ఉండడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు యానల్ కెనాల్ వెడల్పు అయిపోతుంది, లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అవడం వల్ల మనకు మోషన్ అనేది ఫ్రీకి వెళ్ళిపోతుంది. మోషన్ వన్స్ ఫ్రీకి వెళ్ళిందంటే ఆ ఫిషర్ కూడా ఆటోమేటిక్గా హీల్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళకు ఫిషర్ ఉందని పరిగణలోకి తీసుకోవాలి. దానికి అత్యుత్తమ లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ. ఇది చేసుకోవడం వల్ల కంప్లీట్ పెయిన్ అనేది రిలీవ్ అయిపోతుంది, బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది అన్నట్టు. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. నిజంగా నన్ను కలిస్తే కనుక మనం లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ చేయడం వల్ల దీని 100% మనం పరిష్కరించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.